లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. లూకా సువార్త 5వ అధ్యాయము చెప్తాను. 1వ వచనాన్ని చదువుతాను. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున రెండు దోణలను చూచెను. జాలులు వాటి నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీయోనుడైన యొక్క దోణి ఎక్కి దాని నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చొని దోణిల నుండి జన సమూహములకు బోధించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడతామండి. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, ఆ రోజుల్లో మరి ఇలాంటి బలిపీఠాలు లేవు, ఇలాంటి స్టేజీలు లేవు, పెద్ద పెద్ద మరి సభలు, పెద్ద పెద్ద మరి ఎత్తు బల్లాలు లేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చూడండి దేవుని సంగమా, ప్రభు ఆ జన సమూహము అతని మీద పడుచున్నప్పుడు ఆ సముద్ర తీరాన, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటు చూడండి దేవుడు బిడ్డారా, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా జన సమూహము అతని వెంబడించేవారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటు చూడండి అతని ముఖంలో అతనికున్న మరి ఆ ప్రేమ, అతనికున్న మరి కనికరము, అతనికున్న మరి జాలి, దయ మరి ఎవరికి లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన పేరే అమ్మా కనికరము గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆపదలో ఉన్న వారికి ఆయన ఆదుకునే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చూడండి దేవుడు బిడ్డారా, మరి ఆ ఓడ దగ్గరికి, ఆ దోణ దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడంటే, ఇదిగో సియోను కుమారుడా మొదటిగా పరిచయం చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. సియోను కుమారుడా పేతురు, కొద్దిగా నీ దోణె నాకు కొద్దిగా ఎక్కడిస్తావా, స్థలం ఇస్తావా? ప్రైజ్ ది లార్డ్. చూడండి దేవుడు బిడ్డారా, అంటే చూడు ఆ పేతురు జీవితంలో పేతురుకున్న మరి పరిస్థితుల్లో దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే చూడు ఆ కింది వచనానికి చూస్తే మరి నిజంగా అక్కడికి ప్రభు వచ్చాడు. ఆ జన సమూహం అతని మీద పడుతున్నప్పుడు వారితో మాట్లాడాలంటే, వారితో మరి ముచ్చటించాలంటే, వారు ఆయన మీద పడుతున్నప్పుడు ఇబ్బందికరంగా ఉందని, ఇదిగో సిమోను అనే పేతురు యుద్ధకు వచ్చి నీ పడవ, నీ దోణె నాకు ఇస్తావా అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవును, మన హృదయము ప్రభుకు ఇవ్వమని అడుగుతున్నాడు. నీ దోణె లాంటి హృదయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు సంసారాన్ని ఈగాలంటే, ఆమేన్, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నువ్వు అందరికీ చేర్చబడాలంటే, నువ్వు ఒడ్డుకు చేర్చబడాలంటే నీ శక్తి కాదు, నీ బలము కాదు, నీ ధనము కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడే నీ జీవితంలో ఒక నాయకుడిగా ఉండాలి. ఒక ఓడ నాయకుడు ఎలా ప్రజలను గమ్యానికి చేస్తాడో, గమ్యానికి తీసుకొస్తాడో, ఇదిగో ఆ గమ్యంలో దేవుడు నీకు తోడుగా ఉండాలి, ప్రయాణంలో తోడుగా ఉండాలి, మార్గంలో తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి డిఎల్మూడి వాక్యం చెప్పడానికి మా సముద్రం ప్రయాణం చేస్తున్నాడు. కనబడుతుందా? సముద్రంలో ఆ దైవ స్నేహితుడు కూర్చున్నాడు ఓడలో.
మార్గమధ్యలో వెళ్ళగానే మహాభయంకరమైన తుఫాను వచ్చింది. తుఫాను ఆగిపోవడం లేదు. సముద్రము ఉప్పొంగుతుంది. సముద్రము మింగి వేనంతగా అల్ల చేత పుట్టుబడుతుంది ఓడ. అందరూ కలవరపడుతున్నారు, అందరూ భయపడుతున్నారు. స్తోత్ర, హల్లెలూయా. ఏంటి ఒక దైవసేవ కూడా మీకు భయం లేదా? మేము ఇక్కడ భయపడుతున్నాము, మేము మునిగిపోతాము, మేము చచ్చిపోతామన్న భయము మాకుంది, కానీ నీకు భయం లేదా? ఏంటి సంతోషంగా ఉన్నావు, ధైర్యంగా ఉన్నావు? దేవునికి స్తోత్ర, మహిమ కలుగును గాక. ఆ దైవ సేవకుడు అంటున్నాడు కదా, అయ్యా నేను ఈ ఓడలో చనిపోతే, క్రైస్తలా హల్లెలూయా, ఈ ఓడలో మునిగి చనిపోతే నాకంటే ముందుగా నా కుమార్తె చనిపోయింది. క్రైస్తలా, నాకంటే ముందుగా నా కుమార్తె చనిపోయింది. ఒకవేళ నేను చనిపోతే నేను నా కుమార్తె దగ్గరికి వెళ్తాను, నా పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తాను. క్రైస్తలా, ఒకవేళ దేవుడు ఈ ఓడ నుండి, ఈ అపాయం నుండి, ఈ తుఫాను నుండి నన్ను కాపాడి ఒడ్డుకు చేరితే నా చిన్న కుమార్తె దగ్గరికి వెళ్తాను. క్రైస్తలా, హల్లెలూయా. ఒకవేళ చనిపోతే పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తాను. దేవుడు ఒకవేళ ఈ ప్రయాణంలో, క్రైస్తలా, ఈ కలవరంలో, ఈ ఇబ్బందుల్లో, శ్రమల్లో నన్ను కాపాడి క్షేమకరంగా ఒడ్డుకు చేస్తే నేను నా చిన్న కుమార్తె దగ్గరికి వెళ్తాను, అక్కడ వాక్యము నేను ప్రకటిస్తాను అని ఆ దైవ సేవకుడు చెప్పాడు. గట్టిగా చెప్పండి కొడదామండి. హల్లెలూయా. చాలా మంది నిజంగా ఓడ అనే దాంట్లో ఉన్నాం. మన నావికుడు ఎవరంటే యేసయ్య నావికుడిగా ఉండాలి, నావికుడిగా ఉండాలి, ఓడ నావికుడిగా ఉండాలి. క్రైస్తలా, హల్లెలూయా. అంటే చూడండి, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు, గొప్ప గొప్ప సూచక క్రియలు చేస్తాడు. క్రైస్తలా, హల్లెలూయా. ఆ ఓడ ఎక్కాడు. ఆ ఓడ ఎక్కి మార్గ మధ్యంలో క్రైస్తలా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లో వింటుంటే వారి ఆకలి మర్చిపోతున్నారు. వారి మాటల్లో వింటుంటే నిజంగా యేసు ప్రభు మొక్కును చూడగానే బాధలన్నీ మర్చిపోతున్నారు, శ్రమలన్నీ మర్చిపోతున్నారు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన 10,000 మందిలో అతి సుందరుడట. ప్రైజ్ ది లార్డ్. ఆయన 10,000 మందిలో అతి సుందరుడట, అతి కాక్షుడట. అంటే 10,000 మందిలో కూడా మనము గుర్తుపట్టగలం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పకూడదామండి. మనం కొన్ని షాపులకు వెళ్తే పక్కకున్న భార్యను గుర్తుపట్టం, పక్కకున్న కుమారుని గుర్తుపట్టం, పక్కకున్న భర్తను గుర్తుపట్టం. షాపులో 10 మంది 20 మంది ఉంటేనే ఎక్కడ అని గుర్తుపట్టం. అంటే చూడు, యేసు ప్రభు ఆయన 10,000 మందిలో కూడా ఆయన శ్రేష్ఠుడంట. ఆమేన్. ఆయన మాట్లాడుతుంటేనే ఉదయకాలంలో, చలికాలంలో పొగ వస్తుంది, మన నోట్లో నుండి పొగ వస్తూ ఉంటుంది. వస్తుంది కదా అక్కడ. అలాగే యేసయ్య మాట్లాడుతుంటే ఆయన మాట ఎలా ప్రేమ 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 బయటకు వస్తుంది. క్రైస్తలా, కొందరు మాట్లాడితే బంగారు రత్నాలు బయటకు వస్తాయి, కొందరు మాట్లాడితే కప్పలు బయటకు వస్తాయి, కొందరు మాట్లాడితే బంగారు రత్నాలుగా బయటకు వస్తుంటాయి. అంటే అదే బంగారు మాట మాట్లాడింది, బంగారు మాట మాట్లాడుతున్నారంట. కొందరు మాట్లాడదామా కప్పలు బయటకు వస్తుంటాయి. అంటే బెగ 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 కప్పలు బయటకు వస్తుంటాయి. బెగ 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 అంటే మనం నిజంగా కప్పలుగా ఉండాలా? మన మాటలు ఇంపుగా సొంపుగా ఉండాలంట. మన మాటలట ఉప్పు వేసినట్టుగా సంభాషణగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. యేసే మాటలు ఉప్పు వేసినట్టుగా సంభాషణగా ఉంది. అన్నీ చేయి ఉప్పు వేయకపోతే నీ కూర దండిగా, నీ కూర దండిగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి యేసయ్య ఆ మాటలు వినడానికి తండోపులుగా ఆయన మీద పడుతుంటే, మరి దేవుడు వింటారా? వాక్యం బోధించడానికి ఇదిగో మరి పేతురు అనే ఆ దూరను
మరి ఎన్నుకొని ఆయన ఎలా అంటున్నాడమ్మా, అమ్మా పేతురు గారు, సీమోను గారు, కొద్దిగా నీ గోడె నాకు ఇస్తావా? అడిగి 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 అంతగా మరి అడిగి గోడెను ఎక్కాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నిజంగా మరి పేతురు ఏమైనా ప్రభుని అడిగాడా? అమ్మా పేతురు మరి నిజంగా మరి ఆయన పరిస్థితి తెలుసు. అంటే వారంతా రాత్రంతా మరి వలలు వేశారు. రాత్రంతా మరి ఆ వలలు వేసి వేసి చెయ్యి నొప్పి పెట్టి ఇక చేపలు పట్టవు, చేపలు పట్టలేవని వాళ్ళు విసిగిపోయారు. ఆమేన్. మన దేవుడు విసిగిన వారి హృదయంలో, కుంగిన వారి హృదయంలో, బాధపడ్డ వారి హృదయంలో, దేవుని నమ్మని వారి కుటుంబాల్లో కూడా, దేవుని ఎరగని వారి ఆ కుటుంబాల్లో కూడా అపాయంలో, ఆమేన్, ప్రయాణంలో, మార్గంలో ఎక్కడ మరి నిజంగా దేవుడు కాపాడుతున్నాడు. గట్టిగా చెప్పాలి. మా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే మరి ఆ కన్న తండ్రి, మా తల్లి చనిపోగానే వేరొక భార్య చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఆ భర్త ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, కానీ భార్య పెళ్లి చేసుకుంటే అవమానకరంగా చూస్తుంటారు. భర్త వాడు 10 చేసుకున్నామని ఏమన్నారు, మగవాడు కదా అంటారు. వాళ్ళకి లైసెన్స్ ఉందా? ఆమేన్. హల్లెలూయా. చిన్నగా చాలా మరి ఈ భార్య చనిపోగానే వేరే భార్యను చేసుకొని ఆమెతోనే ఉంటున్నాడు. ఈ కొడుకును విడిచిపెట్టాడు. ఆ రియల్ సంఘటన, రియల్ కథ కాదు. అయితే ఈ అతనికి ఒక రోగం ఉంది. ఆ కొడుకు సొమ్మ రోగం, అంటే సొమ్మ రోగము రాగానే రోడ్డు మీద పడిపోయాడు. అంటున్నారా? ఈ రోడ్డు మీద పడిపోగానే అందరూ అయ్యో అయ్యో అంటారు కదా. అయ్యో అయ్యో అని అందరూ ఇతడు ఎక్కడ అంటే ఆయన ఆధార్ కార్డు ఉండగానే వాళ్ళ తండ్రి నెంబర్ ఉంది. ఆ తండ్రి నెంబర్కి ఫోన్ చేయగానే ఆ తండ్రి అంటున్నాడు కదా, వాడు నా కొడుకు కాదు, వాడు నా కొడుకు కాదు అని చెప్తున్నాడు. ఆమేన్. కన్న తండ్రి. ఆమేన్. చూడు, ఆ కన్న తండ్రి మర్చిపోయినా, కన్న తండ్రి నేను చేరదీకపోయినా మనకు దేవుడు ఎలా ఉన్నంటే అడగని వారికి కూడా దేవుడు సహాయం చేసే దేవుడు. నేను అనుకున్నాను అతను చెప్పగానే ఏ దేవుడు కాదు, మా యేసు ప్రభువే నిన్ను కాపాడాడు, యేసు ప్రభువే నిన్ను రక్షిస్తున్నాడు, యేసు ప్రభువే నిన్ను స్వస్థపరిచాడని ఆ కుమారునికి చెప్పి నేను బలపరిచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పేతురు జీవితంలో కూడా పేతురుకున్న మరి రాత్రంతా మరి ప్రయాసంతో మేము పనిచేసాం, కానీ ఒక్క చేపని కూడా మేము పట్టలేదు ప్రభు అని ఇదిగో మరి యేసు ప్రభుతో చెప్తున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే వారిని బోధించాడు, వారి వాక్యం చెప్పాడు, వారిని వెళ్ళగొట్టాడు. మరి రెండవది కార్యము పేతురు జీవితంలో చేయాలి. పేతురును ఇదిగో నీ వల రైసలా, ఇదిగో మరి నీ ఓడ నీతోనే లోతుకు నడుపుమన్నాడు. రైసలా. హల్లెలూయా. మరి దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే పేతురు తనకున్న మరి ఆ దూరం తీసుకెళ్లి లోతుగా ఆ లోతు మార్గానికి వెళ్ళాడు. చాలా లోతుగా వెళ్ళాడు. వెళ్ళగానే దేవుడు ఏం చెప్పాడంటే కుడి పక్కన వలనేయమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి తెలుసు ఎక్కడ చేపలు ఉంటాయి, ఎక్కడ చేపలు ఉండవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక దైవ సేవకుడట అమ్మా సముద్ర తీరానికి వెళ్ళాడట. అందరూ సముద్రానికి తీరానికి మందిరానికి వచ్చేవారట. ప్రైజ్ ది లార్డ్. అందరూ దేవుడి వాక్యాన్ని వినేవారట. వారు అక్కడే ఇక ఇప్పుడు మన కుమ్మడం లేక సంఘాలు ఏం చేశారంటే కొంతమంది పనికి పోయారు, కొంతమంది రైతులు ఉన్నారు, కొంతమంది గ్రామకర్త కూడుకులు ఉన్నారు, పెళ్లిలో పోయారు, ఫంక్షన్ పోయారు, కొందరు ఏ పని చేయకుండా బట్టలు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఏ పని చేయకుండా సాధారణ వారిని కట్టి వేసింది. ఆ రాజభాష చెప్తే వాక్యం వినాలా? పెద్ద ఆయన మాకు తెలియదా? వాళ్ళ అత్తగారు తెలియదా? వాళ్ళ కూతురు తెలియదా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆయన పెద్ద అని చాలా మంది ఏం చేశారంటే రాలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఇక ఒక్కడే ఉన్నాడు దైవసేవకుడు ఆ సముద్రం దగ్గర, ఒడ్డు దగ్గర.
ఎవరు చెప్పాలి వాక్యం కలిసలా? నేను ఎవరు చెప్పాలి, ఎవరికి బోధించాలి? ఆయన అన్నాడు కదా, ఓ చేపలారా, దేవుడు మిమ్మల్ని కళ్ళు చేశాడు కదా, చేపలారా మీరు రాండి వాక్యం చెప్తారు కానీ ఆ శబ్దానికి ఎక్కడో ఉన్న ఆ చేపలన్నీ ఒడ్డుకు వచ్చి అక్కడ ఆ దైవ సేవకుడు చెబుతున్న వాక్యము చాలా శ్రద్ధగా వింటున్నాయి, ఆడుతున్నాయండి. అది చెప్పగలవాడి. ఓ చేపలారా, నేను దేవుడి వాక్యాన్ని చెప్తున్నాను, దేవుడి మాట చెప్తున్నాను, మీరు వినడంటే నిజంగా ఆ చేపలు ఆ నీళ్ళలో అక్కడక్కడక్కడనే తిరిగాయి. హల్లెలూయా. అంటే దేవునికి తెలుసు, సృష్టికర్త అయిన నీ వల కుడి పక్కన వేయు అని చెప్పాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ రాత్రి వేళ పేదరుకున్న పరిస్థితి, పేదరుకున్న బాధ, పేదరుకున్న మరి కష్టము, ఆ నిద్రకు ఒకవేళ ఆ రాత్రి వేళ ఎంత మరి ప్రయాసం పడ్డాడో, అంటే చూడండి, ఒక ప్రయాసం పడుతున్న వ్యక్తికి ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి. ఒక రైతుకు ఎలా మరి ఆ కష్టం ఉంటుంది. ఈ సంవత్సరము బాగా పంట వేయాలి, ఈ సంవత్సరము నేను ఒక 100 బస్తాలు పంట తీయాలి. ఎందుకంటే ఆ దాని వెనుక దానికి ఉన్న సమస్య, దానికి ఉన్న బాధ అతనికి తెలుసు. ఎందుకంటే కొన్ని సమస్యలు అప్పుల పాలై ఉండవచ్చు, కొన్ని సమస్యలు ఇబ్బందుల పాలై ఉండవచ్చు. ఎందుకంటే ధనము కావాలి, అప్పు తీర్చబడాలంటే ధనము కావాలి. హల్లెలూయా. మరి నిజంగా ఆ పేదరు జీవితంలో కూడా, పేదరుకున్న పరిస్థితుల్లో కూడా ఆ రాత్రి వేళ తనకున్న పరిస్థితుల్లో ఇంకా ఎదుగుకి ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎదుగుకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఒకవేళ ఈ చేపలను బట్టి ఈ అమ్ముకొని సొమ్ము చేసుకొని ఒకవేళ అప్పుడు సమస్యలో ఉన్నాడేమో, ఆకలిలో ఉన్నాడేమో. హల్లెలూయా. మన స్థితిని ఎరిగిన వాడై ఉన్నాడు మన ప్రభు, మన కష్టాలను ఎరిగిన వాడై ఉన్నాడు, మనకున్న సమస్యలు ఎరిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, రాత్రంతా కష్టపడ్డామయ్యా. అయ్యా నేను చేపల పట్టులో చాలా ప్రశిష్టునయ్యా. చేపల పట్టులో ఆరితేరిన వాడినయ్యా. ఎక్కడ చేపలు నాకు తెలుసయ్యా. నా జీవితంలో ఇదే ఆఖరి రోజు, ఎందుకంటే నాకు చేపలు పడలే. నేను చేపలు పట్టి చాలా నేను అన్నాను, కానీ ఇదిగో ఈ రోజు ఒక చేప కూడా పట్టలేదయ్యా అని యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంగమా, ప్రియమైన దైవ మరి సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కష్టాన్ని, నీ నష్టాన్ని, నీ శ్రమను, నీకున్న ఆ సమస్యలన్నీ నేను తీస్తానని, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము ఆయన సాధ్యపరచగల దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. సముద్రంలో భార్యాభర్తలు పోతుంటారు. భార్య బాగా భయపడుతుందండి. ఓ భర్త ఈ పొద్దులో పడవ, ఓ భర్త అని ఆ భర్తను బాగా పడుతుంటాడు. హల్లెలూయా. భయపడుతుందా? వెంటనే అమ్మ ఆయన కత్తిసాడు. నేను చంపుదని చెప్పిండట. చంపుదని అనగానే ఆమె నవ్వుతున్నాడు. ఏంటి కత్తి తీసి నేను చంపుతానంటే నవ్వుతున్నావు? హల్లెలూయా. ఆమె అంటుంది కదా, నన్ను చంపవు, నువ్వు నీ భార్యది కదా. హల్లెలూయా. మీ భార్య నీ సంగతి కదా, నువ్వు నన్ను చంపవు అనగానే దేవుడు కూడా, మన దేవుడు అమ్మా ఈ సముద్రంలో ముంచిన దేవుడు కాదమ్మా, సముద్రంలో మనను చంపే దేవుడు కాదమ్మా, మన దేవుడు అమ్మా ఒడ్డుకు చేస్తాడమ్మా అని ఆ భార్యకు ధైర్యం చెప్పాడు. చెప్పగలుగుతామండి. హల్లెలూయా. చూడు, నన్ను కూడా అమ్మా ఈ లోకం అనే సముద్రంలో ఈ లోకం అనే ఆ సముద్రంలో ఆయన ముంచి వేసే దేవుడు కాదు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. మన దేవుడు అందరికీ చేర
స్థుతి కలుగును గాక. పౌలు కూడా ఇదిగో ఆ 270 మందితో ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడలో ఇదిగో మరి అందరూ ఆ తుఫాను ఓడ పగిలిపోయింది, ఓడ అంతా మరి ఆ చిత్రమైంది, వారికి ఉన్న వస్తువులంతా సముద్రం పాలైంది, ఆహారం అంతా ఏమి నిజంగా వారు నిజంగా ఇక కొద్దిసేపట్లో ఓడ పగిలిపోతుంది, మునిగిపోతామని ఇదిగో అంటున్న సమయంలో దేవాది దేవుడు ఇదిగో ఆ ఓడలో ప్రత్యక్షమై దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ఇదిగో సౌలా సౌలా, నేను ఇదిగో దేవుని దూతను నీ ఎదుకు వచ్చాను, ఈ ఓడలో ఉన్న వారికి ఏ అపాయం రాదు, ఈ ఓడలో ఉన్న ప్రజలంతా ఒడ్డు దాటుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన దేవుడు కూడా నీకున్న సమస్యలో, నీకున్న పోరాటంలో, నీకున్న ఇబ్బందుల్లో, నీకున్న ఆ అప్పుల సమస్యలో, వ్యాధి సమస్యలో, ఒంటరి సమస్యలో, బాధపడుతున్న సమస్యలో దేవుడు నీ బాధను, నీ వ్యాధను, నీకున్న కన్నీటిని, నీకున్న ఆ తెగుళ్లను, నీకున్న వ్యాధిని ఆయన అన్నిటిని తొలగించి నిన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్న మన దేవుడు గొప్పవాడు. గట్టిగా చెప్పడం కొట్టాలండి. హల్లెలూయా. ఓడ పగిలిపోయింది, దేవుని బిడ్డారా, ఓడ పగిలిపోయింది కానీ దేవుని వాగ్దానము అది పగిలిపోదట. దేవుని వాగ్దానము అది ఇదిగో మరి ఎన్నడూ నిరంతరము కాదట. ప్రైజ్ ది లార్డ్. ఓడ పగిలిపోయింది కానీ దేవుని వాగ్దానం నెరవేర్చబడుతుంది. మనం కూడా ఏ దేవుడు ఏ వాగ్దానము చేత, ప్రైజ్ ది లార్డ్, మా దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మకస్తుడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు నమ్మకమైన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రాహాముతో మాట్లాడాడు, అబ్రాహామును దీవించాడు, అబ్రాహామును ఆశీర్వదించాడు. అబ్రాహాము మర్చిపోయాడు కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు, దేవుడు జ్ఞాపకం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నిజంగా మనం ఎన్ని కోల్పోయినా ఏది మరి దాన్ని ఆయన పూడ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. గాయాన్ని డాక్టర్లు కట్టినట్టుగా మనకున్న బాధ అనే గాయాన్ని, అంతరాంగంలో ఉన్న గాయము, అంతరాంగంలో ఉన్న దుఃఖము, అంతరాంగంలో ఉన్న సమస్య, ప్రైజ్ ది లార్డ్, అంతరాంగంలో ఉన్న వేదన, కలవరము, అంతరాంగంలో ఉన్న కొన్ని శ్రమలను ఆయన కట్టుటకు ఆయన అంతరాంగంలో చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పబడ్డారు. హల్లెలూయా. మరి ఒకసారి దినకరన్ కుమార్తె చనిపోయింది. మా ప్రైజ్ ది లార్డ్. కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యి కుమార్తె చనిపోయింది. కుమార్తె చనిపోతే అందరూ అతన్ని ఎగతాళి చేశారు. ఏమయ్యా దైవ సేవకుడా, నీవు ఏదైనా తప్పు చేసావా, పాపం చేసావా, నీ కుమార్తె చనిపోయింది, నీ భక్తి ఏది, నీకున్న విశ్వాసం ఏది, మీ దేవుడు ఏం చేశాడు? ప్రైజ్ ది లార్డ్. మా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని ఇరుకులు వచ్చినప్పుడు అవిశ్వాసంలో ఇలాంటి మాట్లాడతారు, ధైర్యపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నిజంగా అతను ఆ మాటలను బట్టి ఆ దైవ సేవకుడు వెళ్ళి బాత్రూమ్కు వెళ్ళి ఆ దాన్ని ఏమంటారమ్మా, ఆయన వాటర్ వచ్చింది ఆ షవర్ పెట్టుకొని ఆ శబ్దము రాకుండా ఏడుస్తుండండి. ప్రైజ్ ది లార్డ్. ఆ కుమిలిపోయి ఆ షవర్ పెట్టుకొని మోకాళ్ళ మీద ఉండి ఆ బాత్రూమ్ లో, ఓ ప్రభా నా కుమార్తె చనిపోయింది ప్రభా, అందరూ ఎగతాళి చేస్తున్నారయ్యా, నా సేవ నిందిస్తున్నారయ్యా, నా భక్తిని నిందిస్తున్నారయ్యా, నా కుమార్తె చనిపోయింది ప్రభా, నేను ఎన్నడూ అడగలేదయ్యా, నిన్ను మీద సడగలేదయ్యా, నిన్ను బాధపెట్టలేదయ్యా, వారన్న మాటలు బట్టి నేను బాధపడుతున్నాను ప్రభా అని నిజంగా బోరు నా గుండెలు బాదుకుంటూ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, భార్యను తెలవకుండా, ఎవరు తెలవకుండా ఇదిగో ఆ తలుపు వేసుకొని ఆ బాత్రూంలో ఆ షవర్ సప్పుడుకు ఓ బొల్లున ఓ ఘోరంగా ఏడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుడు అతనితో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. కుమారుడా, ఏడో కుమారుడా, ఇదిగో నీ కుమార్తె ఎక్కడో అక్కడ లేదయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నీకు చూపెడుతున్నాను, నీ కుమార్తె నా ఊళ్ళో కూర్చుంది. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గర ఉంది. ప్రైజ్ ది లార్డ్. నా పక్క కూర్చోబెట్టుకున్నారు, నా దగ్గర ఉంది నీ కుమార్తె నీ భూలోకంలో లేదు కానీ పరలోకంలో ఉంది.
గట్టిగా చెప్పాలి కొట్టబడ్డా అనుకుంటారా? హల్లెలూయా. నీ కుమార్తెని అప్పగిస్తాను, నీ కుమార్తె నీకు ఇస్తాను. ప్రైజ్లా. హల్లెలూయా. మరి నిజంగా యోబు జీవితంలో కూడా రెండు ఆశీర్వాదాలు ఇచ్చాడు. అమ్మా నిలబడుతుందా? యోబు పిల్లలు చనిపోయారు కదా, ఎంతమంది మా పిల్లలు యోబు? ఎంతమంది మగవాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు? 10 మంది కరెక్టేనమ్మా. అందులో ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది? 3 ఆడవాళ్ళు, 7 మగవాళ్ళు. అంటే చూడు రైతులా, వాళ్ళు విందు చేసుకుంటున్నారు. రైతులా అమ్మా భోజనము తిండుచుండగా అమ్మా ఎంత బాధమా. మా దగ్గర వాళ్ళు కేసు పెట్టడానికి వాళ్ళు నటించారు. కేసు పెట్టడానికి నటించారు. మీరు ఎలా దొంగ సాక్ష్యం పెట్టాలని వారు ఏం చేశారంటే, అన్నము తింటుంటే మమ్మల్ని కొట్టారని వాళ్ళు సాక్ష్యం పెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే, ఆ అన్నం పిల్లలు అక్కడ తీశారు, వాళ్ళ బిడ్డ అన్నారు, ఊరు అక్కడ వేశారు, మా గంట అక్కడ వేశారు. ఆ పోలీసులు వచ్చి వాళ్ళు అట్లా పెట్టారు. అసలు అంటే ఆ పోలీసులు రాగానే చూడండి, మేము తింటుంటే అన్నాన్ని అన్నారు, గంటలో తీశారు, అన్ని తీశారు, ఇళ్లలో కుమరించారు, ఇళ్ళంతా చింతపని తీశారు అని నమ్మించి కేసు పెట్టారు. అసలు హల్లెలూయా. కానీ చూడు, మీరు నిజంగా ఆ ముద్ద తినవచ్చు. ఇక మధ్యలో తినుచుండగా, అంటే విందు జరుగుచుండగా, విందు అంటే భోజనం, అసలు విందు జరుగుచుండగా అకస్మాత్తుగా వారి నోట్లో అన్నం ఉండగానే మా గూడగులి 10 మంది చనిపోయారు. అసలు బాధపడమండి, నోట్లో పెడుతుండగానే అకస్మాత్తుగా అది కడుపులోకి వెళ్ళలేదేమో. అసలు వెంటనే గోడగులి అలాగనే చనిపోయారు. అసలు హల్లెలూయా. ఒక దగ్గర భూకంపం వచ్చింది. భూకంపం వస్తే అందరు చనిపోయారట. అందరూ చనిపోయారట. కానీ తల్లి చనిపోయిందట. అది తొమ్మగా మంచుతారా. ఆ తల్లి గుడిలో పసి బిడ్డ ఇలా ఏమి పడకుండా బిడ్డను కాపాడుతాడు. అది చూసిన విలేకర్స్, అది చూసిన అందరూ కన్నీరు మున్నీరుగా కాచారు. హల్లెలూయా. నిజంగా తన కుమార్తెను ఇదిగో తన ప్రాణాన్ని పెట్టి ఆ కుమార్తె మీద ఏది హాని కాకుండా ఇలాగనే ఒళ్ళో పెట్టుకొని ఆమె ప్రాణాన్ని విడిచింది. ఆ తోబేవారు చేతులను బాగలాగి ఆమె చేతులను తీసివేసి ఆ చేతిలో ఉన్న ఆ పాపం తీసుకొని బయట తీసుకొచ్చారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నిజంగా మరి ఆ యోబు జీవితంలో కూడా మరి 2 ఆశీర్వాదాలు ముగిస్తున్నానమ్మా. యోబు జీవితంలో కూడా 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు. అమ్మా ఏమి ఇచ్చాడమ్మా? 500 ఇంటుంటే అమ్మా 1000 వచ్చాయి. 600 ఒంటెలుంటే అమ్మా 1200 ఒంటెలు వచ్చాయి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఈ 10 మంది చనిపోయారు కదా. ప్రశ్న వేసి తెలియజేయాలి. అన్ని డబల్ వచ్చాయి. యోబుకు డబల్ వచ్చాయా ఆశీర్వాదాలు? ఈ డబల్ వస్తే మరి పిల్లలు కూడా డబల్ కావాలి కదా. కుమారులు లేరు మరి భూమి మీద. కుమారులు అయిపోయారు లేరు. 2 వచ్చాయి. 2 ఇచ్చాడు ప్రభు యోబుకు. అంటే దేవుడు మళ్ళీ తన భార్య గర్భం ధరించి మళ్ళా 7 కుమారులు కానీ 3 కుమారులు కానీ ఇక్కడ ఓకే. ఆ చనిపోయిన వారు మరి ఉండాలి కదా. ఆ చనిపోయిన వారు ఎక్కడంటే పరలోకమందు సేవ్ చేయబడ్డారు. హల్లెలూయా. పరలోకమందు 10 మంది ఉన్నారు, భూలోకంలో 10 మంది ఉన్నారు. అంటే 2 దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అక్కడ ప్రభువును ఆరాధిస్తున్నారు, ప్రభువును స్తుతిస్తున్నారు. యోబుతో మాట్లాడాడు, యోబు నీ పిల్లలు భూమి మీద ఉండడం కన్నా, నీ భూమి మీద ఉండడం కంటే నా దగ్గర శాపుగా ఉన్నారు, నా దగ్గర ఇదిగో భద్రంగా ఉన్నారు, నేను భద్రంగా దాచాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కష్టాలు వస్తాయి, ఇక్కడ బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఇదిగో నా దగ్గర కన్నీరు ఉండదు, ఎండ ఉండదు, గాలి ఉండదు, ఏది ఉండదు, చీకటి ఉండదు. ప్రైజ్ ది లార్డ్.
షాపుగా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అక్కడ ప్రభు నన్ను ఆరాధిస్తున్నారే, నన్ను స్తుతిస్తున్నారే, నాకు ఎంత మహిమ ఉంది. ప్రైజ్ లార్డ్. నన్ను కనపరుస్తున్నారే ఇక్కడ కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, పేతురు జీవితంలో ఎంతో ఆ చేపలు పట్టే వ్యక్తి, ఎంతో ఆరితేరిన వ్యక్తి, కానీ తన జీవితంలో ఒకసారి లాగలేనంత చేపలు పడ్డాయి. దేవుని బిడ్డలారా, లాగలేకపోతున్నాడు. వల లాగలేకపోతున్నాడు. ఏంటి మహిమ, ఏంటి ఆశ్చర్య కార్యం, ఏంటి ఆ శక్తి అంటే తన మాటలో శక్తి ఉంది, తన మాటలో మహిమ ఉంది, తన మాటలో ఆనందం ఉంది, తన మాటలో స్వస్థత ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా నేను ఆగలేకపోతున్నానయ్యా. ఓ యాకోబు, ఓ యాకోబు, యోహాను, ప్రైజ్ ది లార్డ్, ఓ ఆంద్రేయ, ఓ ఫిలిప్పు, ఇదిగో రాండి, చేపలు బాగపడ్డాయి. నేను ఎన్నడూ చూడలేదు, ఎన్నడూ ఇలాంటి చేపలు ఆగలేకపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే వారి తోనెను తీసుకొచ్చి వారు కూడా ఆ తోనెలో లాగానే విస్తారమైన చేపలు, విస్తారమైన చేపలు, ఎప్పుడు పట్టలేని చేపలు, ఎప్పుడు అలాంటి కార్యం పేతురు జీవితంలో చూడలేదు. దేవుని పెట్టారా. వెంటనే ఆ చేపలు పట్టుకు వెళ్ళి వెంటనే యేసు ప్రభు దగ్గర పాదాల మీద పడి, నన్ను క్షమించు ప్రభువా, నన్ను తండ్రి, ఇదిగో నువ్వు దేవుని కుమారుడవయ్యా, నువ్వు దేవుని కుమారుడవయ్యా అని ఇదిగో ఆ దేవుని ప్రత్యక్షత, దేవుని ఆ దర్శనము పేతురుకు కలిగింది. దేవుని బిడ్డలారా, పేతురు గుర్తుపట్టి, యేసు ప్రభు నువ్వు దేవుడు కుమారుడవయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే నన్ను క్షమించు ప్రభా, నన్ను తండ్రి అయా మన్నించు ప్రభా అని పేతురు నిజంగా కాళ్ళ మీద పడగానే యేసు ప్రభు ఆ పట్టుకొని లేపి, ఇదిగో యోనా నువ్వు ధన్యుడు, వారు యోనా నువ్వు నిజంగా ఆ ధన్యుడు, నువ్వు దేవుని ప్రత్యక్షత నీకు కలిగింది, నువ్వు చూసింది, నువ్వు చెప్పింది నేను దేవుని కుమారుడే అని ఇదిగో అని ఆ యేసయ్య పేతురును నిజంగా మరి మెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, గట్టిగా చప్పట్లు కొడదామండి. మన జీవితంలో కూడా అలసిపోయావా? నీ జీవితంలో కూడా మరి బాధ ఉందా? సమస్యలిపోయావా? ఆదరణ లేక బాధపడుచున్నావా? ఎదురు చూపు చూస్తున్నావా? ఎవరో వచ్చి నీకు సహాయం చేస్తారు, ఎవరో నిన్ను ఆదుకుంటారు, ఎవరో నిన్ను మాట్లాడతారు, ఎవరో నిన్ను ఇదిగో మరి ఓదార్స్తారని ఇదిగో నీవు కూడా అలాంటి పరిస్థితిలో కూర్చున్నావా? సహోదరుడా, మన దేవుడు గొప్ప దేవుడు. పేతురు దగ్గరికి విలువగా ముందే వచ్చాడు. నువ్వు పిలుస్తున్నావంటే ఆమేన్. దివారాత్రులు మొరపెట్టు వారికి ప్రైజ్ ది లార్డ్. ఆయన తన మొరను వినే, నీ మొరను వినే దేవుడై ఉన్నాడు. ఆయన వినాశుడు కాదు, ఆయన మరి కనికరం లేని వాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కనికరము గల దేవుడు, న్యాయవంతుడు, నీ పక్షాన న్యాయము చేర్చే దేవుడు. నాకు న్యాయం లేదని ప్రభువాని నువ్వు బాధపడుతున్నావా? నేను ఒంటరి స్థితిలో ఉన్నానని బాధపడుతున్నావా? ఈ అప్పుల భారంతో బాధపడుతున్నావా? వ్యాధితో బాధపడుతున్నావా? అయ్యా చీకటిలో ఉన్నానయ్యా, అంధకారంలో ఉన్నానయ్యా, నాకు తండ్రి అయ్యా నిన్ను బాధపడుతున్నావా? నీ చీకటిని వెలుగుగా మార్చే దేవుడు, నీ శ్రమను ఆయన నాట్యంగా మార్చే దేవుడు. నీకున్న పరిస్థితుల్లో ప్రైజ్ ది లార్డ్, నీకున్న ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యలో తప్పక నిన్ను విడిపిస్తాడు, తప్పక నిన్ను ఆశీర్దిస్తాడు, తప్పక నిన్ను కరుణిస్తాడు. ఆ కరుణ గల దేవుని నువ్వు ఆరాధిస్తున్నావే, కరుణ గల దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దైవ సంగమా, పేతురు జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఆ రాత్రి వేళ ఇదిగో ఎన్నో చేపలు పట్టి కనికన్న పరిస్థితులను ఇదిగో చక్క పెట్టుకొని ఇదిగో అతడు అంత సమాధానంగా ఉన్నాడు. దేవుని కుమారుడా, నీ కుటుంబంలో కూడా ఆయన సమాధానం ఇచ్చునుగాక, నీ కుటుంబంలో నెమ్మది ఇచ్చునుగాక, నీకున్న సమస్యలను ఆయన తొలగించి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఇచ్చిన వాక్యము ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. గట్టిగా చప్పట్లు కొడదామండి.